అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం. వాళ్లకు లేని అడ్డంకులు ఎక్కడ ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా, అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా. దేశంలోనే ప్రప్రథమంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం, మీరు అసెంబ్లీలో చెప్పారు కదా. మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా? మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొన్నది మర్చిపోతున్నారా? శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? మీకు గుర్తు చేస్తున్నాం ఈ విషయాన్ని, మర్చిపోబాకండి. మీకు గుర్తు చేస్తున్నాం, మర్చిపోకండి. గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నా మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కాలేపన చేశారు. ఇప్పుడు కమిషన్లు అంటూ కాలేపన జరుగుతుంది. ఈలోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే. అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరే అవుతారు. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరు అవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి. మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్ప్రచారం ఆపండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కోరడం మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారి దగ్గరికి, రోషే గారి దగ్గరికి, కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం. కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం 10 ఏళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమన్నా మేము టీడీపీనా? మా ఒంటి మీద కండవ మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే, రోషయ్య, కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాం. అప్పుడు కూడా మీకు అండగా నిలబడ్డాం. మేమన్నా కాంగ్రెసా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుతున్నప్పుడు కేసీఆర్కి అండగా నిలబడి నిమ్మరసం ఇచ్చాం. అప్పుడేమన్నా మేము టీఆర్ఎస్ఆ? ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ఆ? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి, వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి మేము కేంద్రాన్ని కలిసాం, గౌరవం నరేంద్ర మోడీ గారిని కలిసాం. మేము ఎప్పుడన్నా బీజేపీ? ఈ దుష్ప్రచారం ఆపండి. మీ చేతకాంతనాన్ని, మాలలకు కొమ్ము కాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణమాదిగేదో బీజేపీ, కృష్ణమాదిగేదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి. మీ చేతకాంతనం నిరూపించుకుంటాను ఇక్కడ. మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చేరమని మీరు ఆహ్వాని ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చేరమని ప్రోత్సహిస్తున్నట్టున్నది. నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండువాలు మార్చుకునే వాళ్ళందరూ మా ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండువ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా అవి మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మేము మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టినే మేము ప్రజాపతిలు కాలేదు.
మేము ఏ కండుగా మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేయించడం ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తావు, రా, ఆహ్వానిస్తా నిన్ను. నేను ఏ పార్టీని పిలువా, రా, రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా? హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా? నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా, హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు, అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్కు. ఓకే, రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా, ప్రదర్శన జరుగుతుంది కదా, మీరు రండి, నేను ఆహ్వానిస్తా. నువ్వు టైం నీ దగ్గరకు వస్తా, అపాయింట్మెంట్ కోరుతా, టైం ఆహ్వానిస్తాను, మీరు రండి. ఇంకెవరిని పిలువ? రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరిని పిలువ? మీరు రండి. వర్గీకరణ 2 రోజులు అమలు చేస్తారా, 4 రోజులు అమలు చేస్తారా చెప్పి అమలు చేయండి. మాకేం రాజకీయాలయ్యా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మేము ఏదైనా రాజకీయ పార్టీ? మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఈ సమాజం అవసరం, ఈ సమాజంలో పేద వర్గాల కోసం కొన్ని విషయాల మీద పనిచేసినాం మేము. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. మీరు దుష్ప్రచారం ముసుగులో, మీరు దుష్ప్రచారం చేయించే ముసుగులో మీరు మీ అసమర్థతను, ఇచ్చిన మాటను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. అది బహుశా మాకు నష్టమేం లేదు. నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజులో తెలుగుదేశం కృష్ణమాదిగా అన్నారు, నేనే తెలుగుదేశం కాలేగా. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. అప్పుడు నన్ను కాంగ్రెస్ అన్నారు, నేను కాంగ్రెసా? నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు నన్ను బీఆర్ఎస్ అన్నారు, నేను బీఆర్ఎస్ఆ? గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మద్దతుతో, కేంద్ర మద్దతుతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వర్గీకరణ కొంత న్యాయమైన తీర్పు వచ్చేసింది. నేను బీజేపీ మేము కాదు. మమ్మల్ని అట్లా రుద్దబాకండి, అది మీరు నిరూపించలేరు కూడా. ఇప్పుడు నిరూపించలేరు, భవిష్యత్తులో నిరూపించలేరు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. మాకు హామీ ఇచ్చింది మీరే. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాలే ముఖ్యమంత్రిగా. రాజశేఖర్ గారు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ప్రధానమంత్రి వేదిక మీదకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ఇప్పుడు మా సాంస్కృతిక ప్రదర్శనకు ముఖ్యమంత్రిగా మీ హోదాలో మీరు రండి, మేము వేరే పార్టీ వాళ్ళు రారు. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్లో ఏం మాట్లాడినో రికార్డు చూసుకోండి. మహబూబ్నగర్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అన్నావు నువ్వే సభలో, వినిపెట్టండి. అది మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతూ, ఆ బహిరంగ సభలో మన మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగల జిల్లా, ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తివే కదా మీరు. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అందరికి వినబడాలన్నారు. డప్పులు అక్కడ కొట్టడం ఏంది? 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొట్టబోతుండే, ఇక్కడికి రాదు నీవు. డప్పులు అక్కడ కొట్టడం కాదు. అప్పుడు మీ సభలకు వచ్చిన డప్పులు 100 కావచ్చు, కానీ ఇప్పుడు 1,00,000 డప్పులు రాబోతున్నాయి, 1,00,000 డప్పులు రాబోతున్నాయి. నువ్వు చూడడానికి రా, హామీ ఎట్లా నిలబెట్టుకుంటావో చెప్పడానికి రా, హామీ నిలబెట్టుకోవడానికి రా. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. మీరే ముఖ్య అతిథిగా రండి, ఆహ్వానిస్తామంటున్నా. ఇంకేం కావాలా? ఏది వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు, అందరు గట్టిగా నిలబోతున్నాం. నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు అందరికి వినబెట్టేట్టుగా, కానీ హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. హైదరాబాద్లో వినేది, హైదరాబాద్లో కొట్టేది ప్రపంచం వినబడుతుంది. ప్రపంచం ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. మీరు రండి, మిగతా విషయాలు